మీ బాబు ఏ క్లాస్ అని చెప్పండి. 10th క్లాస్. సెక్షన్ అవునా? ఈరోజు ఏముందని వచ్చారు? ఓకే ఓకే. లాస్ట్ ఇయర్ ఇట్లా ఉండేనా మీకు? ముందు లేదా? ఒక్కసారి ఒక ఇయర్లో ఒక్కసారి అడగాలి అంటే వచ్చినాం కానీ సెకండ్ సాటర్డే రాలేదు. ఓకే. సండే ఇట్లా వచ్చినాం అట్లా వచ్చినాం కానీ ఇప్పుడు సెకండ్ సాటర్డేనే మాత్రమే ఉంది అలౌట్ అని చెప్పి, అందుకే ఇక పోయిన సండే వచ్చినాం, లోపలికి అలౌట్ చేయలేదు. ఓకే. ఇట్లా ఉంటే మంచిగా అనిపిస్తుందా లేదా మీకు? మంచిగానే ఉంది. ఇట్లుంటేనే పిల్లలు జర స్టడీ మీద ఇంట్రెస్ట్ పెడతారు జర అట్లా అని. ఓకే ఓకే సరే మేడం. ఓకే. ఏం పేరు? హనుమంశ. ఇప్పుడు ఏం మీటింగ్ ఉందని వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది మీటింగ్? ఇట్లా పెట్టడం మంచిదేనా కాదు? మంచిదేనా? పెట్టాలనే ఇదే మామూలుగా ఫస్ట్ నుంచి ఆయన ఇక్కడ 5th నుంచి ఇక్కడనే ఉండే. ఓకే. ఇదే ఫస్ట్ సారి మీటింగ్ పేరెంట్స్ తోటి. ఓకే ఓకే సరే సరే. అదే పెడితే మంచిదే కదా సార్, మనకు వాళ్ళది మనకు తెలిసిపోతుంది. అవును కరెక్ట్ కరెక్ట్ సార్ సార్ సార్. ఇక్కడ పిల్లలకు 100% న్యాయం జరగాలి. అది ఫుడ్ విషయం. సెకండ్ ఇయర్ మన దగ్గర చదువుకొని మంచి మార్కులు వచ్చి అంటే 930, 940, 950 అంటే 900 ఏవో మార్క్స్ వచ్చి ఎంసెట్కు దగ్గరలో మిస్ అయ్యి లేకపోతే నీట్ ఐఐటి ర్యాంకులు మిస్ అయిన వాళ్ళకు ఫ్రీగా 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామండి. మనకు బాయ్స్కి ఒక క్యాంపస్ ఉంది, గర్ల్స్కి ఒక క్యాంపస్ ఉంది. మీ తల్లిదండ్రులు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అట్లాంటి వాళ్ళకు ప్రైవేట్ సెక్టార్తో ధీటుగా 2 క్యాంపస్లు, ఒకటి గర్ల్స్కి ఇంకొకటి బాయ్స్కి లాంగ్ టర్మ్ కోచింగ్, ఇంటర్మీడియట్ కాదండి లాంగ్ టర్మ్ కోచింగ్. సో ఈ 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ ఉన్న పిల్లలు, ఈ 1 ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్న పిల్లలు కష్టపడి ర్యాంకు రాకట్లయితే దగ్గరకు వచ్చి మిస్ అయితే కూడా వీళ్ళ మార్క్స్ బేస్ చేసుకొని లేకపోతే వీళ్ళ ఎంసెట్లో నీట్లో ఐఐటీలో ర్యాంక్ బేస్ చేసుకొని వాళ్ళకు ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఈసారి గవర్నమెంట్ తలపెట్టింది. దానికి అనుగుణంగా సెక్రటరీ గారు నిర్ణయం తీసుకున్నారు. సో ఇదందరూ కూడా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఇయర్కు డెఫినెట్గా 100% చెప్తున్నాను, ఈ క్యాంపస్లో సీట్ రావాలనుకునే పిల్లలందరికీ కూడా 550 పైన వస్తే మాత్రమే సీట్ వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఏ మోడల్. సో మోడల్, ఆ మోడల్లో మోడల్ స్కూల్ అంటే ఒక మోడల్ కాలేజీ అంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పోటీ ఎట్లా చేస్తారు? మార్కులు, మంచి మార్కులు. మీ పిల్లలందరూ కూడా 10th ఎవరైనా ఉంటే చెప్పండి, మంచి మార్కులు తెచ్చుకోమని చెప్పండి. 2 సంవత్సరాలు ఇక్కడ గ్యారంటీగా ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగా మా ప్రయత్నం చేస్తాము. పిల్లల తరపున కూడా చేస్తాము. ఒకటి 100% ఎప్పుడు జరగదండి. ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదో అన్ని గ్రహాలు ఇప్పుడు 100 మందికి ఉన్నారు అనుకోండి, 100 మందికి టాప్ ర్యాంకులే రావు. సో వాళ్ళ క్యాలిబర్ బట్టి వస్తాయి. సో కొంతమందికి టాప్ 10లో రావచ్చు, కొంతమంది టాప్ 100లో రావచ్చు, కొంతమంది 1000లో రావచ్చు, కొంతమంది 10,000లో రావచ్చు. కానీ చదివితే మాత్రం ఫలితం లేకుండా పోదు. అండ్ మీరు అన్నారు కదా తప్పించుకోవాలని చెప్పేసి, అట్లాంటివి ఏ ఉన్నా కూడా నేను సహించను. అట్లాంటివి ఏ ఉన్నా సహించను. మీరు పేరు పెట్టి టీచర్ పేరెంట్స్ చెప్పిన పర్లేదు, నా పేరు పెట్టి చెప్పిన పర్లేదు, ఎవరి పేరెంట్స్ పర్లేదు. నాకు ₹1,00,000 జీతం వస్తుంది, పుణ్యానికి ఇస్తలేదు గవర్నమెంట్, లేకపోతే తిని చేతిలో కూర్చోమని ఇస్తలేదు. ఈ పిల్లల బాగోలు చూసుకోమని చెప్పి ఇస్తుంది. ఆ పిల్లల బాగోలు చూసుకోవడానికే నా ప్రయత్నం. ఇందులో కొంతమంది కాళ్ళు కట్ల పెట్టే వాళ్ళు అందరూ ఉంటారు. సో వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. సో 99.9% పేరెంట్స్ అంతా బాగానే ఉంటారు.
ఒక్కరో ఇద్దరు పేరెంట్స్ ఎక్కడో దగ్గర చికాకు ఉంటారు. ఎవరు అంటే వాళ్ళు అడిగినప్పుడు పిల్లలు ఇంటికి పంపించకపోతే. బట్ అదర్వైజ్ అందరు పేరెంట్స్ బాగానే ఉంటారు. టీచర్లకు కొంతమందికి ఏముంటుందంటే సో మేము చెప్పే కాడి చేస్తాం, సార్ మమ్మల్ని ఎవరు పాఠం చేస్తున్నాం, అట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు, నాకు ఏ ఇబ్బంది కాదు. అండ్ నేను వాళ్ళ పని వాళ్ళని చేయమని చెప్తున్నా. మా బాబు 9th క్లాస్ ఇందులోనే చదువుతాడు. హర్షిత్ పేరు. 5th క్లాస్ నుంచి కంటిన్యూ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ సార్. నేను ఈ అందరి వేదికగా చెప్తున్నా, ఎందుకంటే నేను 9th క్లాస్ నుంచి 5th నుంచి కంటిన్యూగా ఇప్పుడు 9th మా బాబు. ఈ జర్నీలో ఫస్ట్ టైం ఇట్లాంటి మీటింగ్ అటెండ్ అయినా నేను. ఫస్ట్ మీకు ఈ విషయానికి కంగ్రాచులేషన్స్ ఫస్ట్. సెకండ్ ఇంకొకటి ఏంటంటే సార్, నేను ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి దగ్గర పనిచేస్తాను. నేను సార్ దగ్గరనే ఉంటాను 24/7. మీ గురించి నేను ఆడనే తెలుసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అన్న చాలా చేంజెస్ జరుగుతాయని మా బాబుతో చెప్పాను నేను, ఎందుకంటే మీ గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి. ఇప్పుడు లైవ్ చూస్తున్నా ఇప్పుడు చేంజెస్. అండ్ ఇంకొకటి సార్, నేను నా సైడ్ నుంచి సార్, ఇప్పుడు కాంపిటీషన్ పీరియడ్ నడుస్తుంది పిల్లలకి. ప్రైమరీ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, గురుకులు అండ్ మోడల్ స్కూల్స్ ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. ఈ వీటిలలో కాంపిటీషన్గా గురుకుల నుంచి వచ్చే పిల్లలు చాలా ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే హైయెస్ట్ జనాభా ఇప్పుడు గురుకుల్లో సీట్లు, మోడల్ స్కూల్లో సీట్లు దొరుకుతలేవు ఇప్పుడు ప్రెసెంట్. రోజు మా సార్ దగ్గరకు వస్తుంటారు, సార్ ఒక లెటర్ ఇవ్వండి అని. మోడల్ స్కూల్ కూడా రికమెండేషన్, తిరుపతి దర్శనం లెటర్ లాగా అడుగుతున్నారు వచ్చి, గవర్నమెంట్ మోడల్ స్కూల్ కూడా. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఇంట్రెస్ట్ పెరిగిపోయింది బాగా. సరే, ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద ఎంత పెడుతుంది ఖర్చు, టీచర్స్, పేరెంట్స్ ఎంత చూస్తున్నారు, ఇవన్నీ పక్కకు పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఉన్న ఆలోచన ఏముంటుందంటే, ఇక్కడ ఉన్న పేరెంట్స్ డిస్టిక్లలో చిన్న మారుమూల పల్లెటూరు నుంచి, నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉప్పల్లో మేడిపల్లిలో ఉంటాను సార్. అంటే ఇక్కడ వరకు కూడా పిల్లలు అందరూ ఓవరాల్గా ఒక 1500 మంది పిల్లలు ఒకటే దగ్గర ఉన్నారు. మా దగ్గర కంటే ఎక్కువ, తల్లిదండ్రుల కంటే ఎక్కువ మీ దగ్గరనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీరే తల్లిదండ్రులు, వాళ్ళకి ఎక్కువ మాకంటే ఎక్కువ మీరే ఉన్నారు కేర్ టేకర్గా. అంటే 90% బాధ్యత మీ దగ్గరనే ఉంది. 10% ఏదో హాలిడేస్కి వచ్చినప్పుడు, ఏదో మా పిల్లలు చూడాలనిపించినప్పుడు కొన్ని ఉన్న మాటలు, కొన్ని లేని మాటలు అవి ఇవి చెప్పి వస్తుంటాం. ఇప్పుడు మీరు అన్నారు ఒకటేసారి ఎట్లయినా ఆ ఎర్రగీత గీసేసి మీరు రాకండానని. అంటే ఇది అలవాటు కూడా కావాలి, ఎందుకంటే మాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇటు నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఏదైనా పని పోతుంటే ఇట్లనే పోతాను నేను. ఆపి ఒక రౌండ్ వచ్చేపోతాను, చూసేపోతా, ఏదో ఒక వంక మీద వచ్చిపోతాను నేను. అంటే ఏదో అదో ఇదో. కానీ ఫుడ్ మాత్రం మానేసిన. ఫుడ్ ఒకటి కరెక్ట్ చెప్పారు సార్. నేను ఇంటికి వెళ్ళి చికెన్ బగారన్నమో తీసుకొని వస్తా, వానికి ఇష్టమని. అది తిన్న తర్వాత వాడు కొంచెం, మీరంటే ఇక్కడ ఫుడ్ తినేసరికి ఫుడ్ పాయిజన్ అయింది, వానికి బాడీ కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఒక 3-4 months నేను చాలా కష్టపడ్డా. ఏమంటారు, చుండ్రులాగా వచ్చింది, బాడీకి మొత్తం చేంజ్ అయింది కొంచెం. అప్పుడు నాకు ఆ డాక్టర్ చెప్పిండు, సేమ్ ఇప్పుడు మీరు ఎట్లా చెప్పారో నాకు డాక్టర్ 4 నెలలు అదే చెప్పిండు సార్. ఒక్కటే ఫుడ్ ఉండాలి, హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏమన్నా పెట్టుకోవాలి, కానీ అక్కడికి పోయినప్పుడు మాత్రం ఫుడ్ చేంజెస్ ఉండొద్దు, మాకు ఇవే ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయని డాక్టర్ చెప్పిండు సార్. ఇది అది 100% పేరెంట్స్ కూడా పాటించాలి. మనకు ఉంటుంది తల్లిదండ్రులకి బగారా పెట్టాలి, బిర్యానీ పెట్టాలని ఉంటుంది, కానీ ఆ పెట్టి ఒక పూట పెట్టిపోతాం, తర్వాత 3 పూటలు పెట్టేది వీలే పెడతారు, ఇక్కడ తింటారు. కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అయితే అది మనం అర్థం చేసుకోవాలి ఒకటి. సెకండ్ ఇంకొకటి సార్, నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి చెప్పాను కదా, ఈ కాంపిటీషన్స్ చాలా హయ్యర్ కాంపిటీషన్ ఉంది సార్. పిల్లలు ఇంగ్లీష్లో అయితే మాట్లాడట్లేదు సార్. అదొకటి మీరు అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. ఇది ఒకటి ఇంగ్లీష్లో, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది సార్. అంతా 100కి 100% ఇంగ్లీష్లోనే ఉంది. ఆ టాకింగ్ కానీ, ఆ స్పెల్లింగ్స్ కానీ. నేను ఇప్పుడు మేడిపల్లి నుంచి మామూలు తీసుకొచ్చేటప్పుడు మేము ఏది మాట్లాడాము, ఇదే మాట్లాడుతున్నాను. ఏదన్నా దారిపోటు వస్తుంటే బోర్డులు చూపిస్తుంటా, ఆ బోర్డులు చదువు, పేర్లు చదువు అని చూపిస్తుంటా. నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు పాప ఉంది 6th క్లాస్, ఆ పాప కూడా అంతే. నేనంటే టూర్ పోతే నాతో పిల్లలు రారు, భయపడతారు, ఇదే చెప్తారు. మా ఆవిడేమో నువ్వు ఊగే సన్నాయించక పిల్లలు అంటారు. హైవేలో ఉన్న బోర్డులు కూడా చదివిస్తుంటే, ఎందుకంటే నాకు అలవాటు కావాలి. ఓ పేపర్ ఉంది అనుకోండి, ఆ పేపర్ ఇస్తే న్యూస్ పేపర్ చదువుతుండు అని చెప్పేసి అన్నది. ఇక్కడ ఏమైతుందంటే కొంచెం ఇంగ్లీష్ అనేది కొంచెం వెనుకపోతుంది సార్ బాగా. కొంచెం ఈ దానిపైన అండ్ ఫ్యూచర్ పోస్ట్ టైపిస్ట్ కానీ, ఒక సిస్టమ్ ఆపరేటింగ్ కానీ, అంటే ఫ్యూచర్ జనరేషన్ మొత్తం ఇవే ఉంది. గురుకుల తర్వాత 10th తర్వాత బయటికి వచ్చు, 12th తర్వాత బయటికి వచ్చు, వాళ్ళ ఇబ్బంది పడకుండా మీరు కొంచెం దాని నుంచి కూడా ఆ వైపు కూడా నుంచి ఆలోచిస్తే బాగుంటుందని నా సైడ్ అడుగుతున్నా సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది, టైపింగ్ అనేది, అట్లా స్పోకెన్ ఇంగ్లీష్. సో
కంప్యూటర్కి సంబంధించి మనకు 4 స్కూల్ ఉన్నాయి. అందులో మేడ్చల్ స్కూల్కు కంప్యూటర్ శిక్ష అంతేనా ఒక సెంటర్ ఇచ్చిండ్రు. దాంట్లో కంప్యూటర్స్ వస్తాయి, అది అన్ని మిగతా స్కూల్లో కూడా వాడుకుంటారు. ఒకవేళ అవి సరిపోకపోతే వచ్చిన తర్వాత నేను మీ సపోర్ట్ తీసుకుంటాను. అట్లాగనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడడం అదనే దాని గురించి మేము సరదాగా ఆల్రెడీ ఆ ప్రాక్టీస్ చేసినాము. ఇక్కడ కూడా టీచర్కి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాను. ఒక 1 మంత్ తర్వాత మనం అందరం కూడా కంప్లీట్గా ఇంగ్లీష్లోనే మాట్లాడి పిల్లలతో కూడా ఇంగ్లీష్లో మాట్లాడించాలండి. ఎందుకంటే ఏకాఏకి నేను వాళ్ళ మీద గన్ను పెట్టేసి కాలుస్తూ ఆడలేరు. సో వాళ్ళకున్న ప్రాక్టీసెస్ వేరు, వాళ్ళకున్న అలవాట్లు వేరు. కాబట్టి అది చిన్నగా వాళ్ళకున్న అలవాట్లు వేరు కాబట్టి దాంట్లో మనం చిన్న ప్రాక్టీస్ మార్చేసుకొని నేను దసరా వరకు మేము ఆల్మోస్ట్ ఈ క్యాంపస్ అంతా ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ జోన్గా తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం కామన్ సెన్స్ అంతా కూడా ఇంగ్లీష్లో మాట్లాడేటట్టు ఒక ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నంలో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా కూడా ఇంకా ఓవర్కమ్ కావాలి కూడా చేస్తాము. ఓకేనా సార్? థ్యాంక్ యూ. జీ సాయితేజ. ఓకే, ఏం లేదు సార్, బాబు మంచిగా ఉండే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 1 మంత్ ఎంజాయ్ చేసి 23. బాబుకి ఏం ప్రాబ్లం లేదు, వాష్రూమ్స్ ఒక ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏదైనా 5th క్లాస్ పిల్లలు కింద కూర్చోబెడతారు సార్. ఓకే, ఇంకా అంతేనా? రైట్. ఒకటి వాష్రూమ్ ప్రాబ్లం ఉందని చెప్పిండు. వాష్రూమ్ ప్రాబ్లం అనేది 2 రోజులు సాల్వ్ అవుతుంది. ఎట్లా సాల్వ్ అవుతుంది అంటే, నేను ఇంకా ఎక్స్ట్రా వాష్రూమ్స్ ప్రతి ఫ్లోర్కు 2 సెక్షన్స్, అంటే ఒక ఫ్లోర్లో 10 బాత్రూమ్లు క్లాస్ రూమ్ సైడ్ వచ్చి ఓపెన్ చేసినాము. 50% బెడ్స్ వచ్చినాయి, ట్రంక్ బాక్స్లు వచ్చినాయి. ఇంకో 50%కు 15 రోజుల్లో బెడ్స్ వస్తాయి. అండ్ ఈ డైనింగ్ టేబుల్స్ కూడా 15 రోజుల్లో డైనింగ్ టేబుల్స్ కూడా వస్తాయి. కూర్చునే బెంచ్లు మాత్రం మీరు దసరాకు పోయే కంటే ముందు కానీ పోయొచ్చిన తర్వాత కానీ వస్తాయి. సో ఇవన్నీ ఆర్డర్స్ చేసినాము. దానికి సంబంధించిన వర్క్ అంతా అయిపోయింది. అండ్ ఇంకొక విషయం, ఒక పేరెంట్ అన్నాడు పిల్లలు ఇక్కడ బయటికి పోతున్నారు లాస్ట్ ఇయర్ అని చెప్పేసి. మా దగ్గర 32 కెమెరాస్ ఉన్నాయండి. 32 కెమెరాస్ కరెక్ట్గా ఫిక్స్ చేస్తే పిల్లలకు దొంగతనం జరగకుండా అవన్నీ జరగకుండా అయితే దానికి సంబంధించింది ఏమైందంటే డ్యామేజ్ చేసింది. సో మీరు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వాటిని రిపేర్ చేపిస్తాం సార్ అంటే సంతోషం, వాటిని ఎంబడైతుంది. లేకపోతే వెయిట్ చేయమంటే మా సొసైటీ నుంచి వచ్చేలాగా వెయిట్ చేస్తాం. అది ఎప్పుడైతే తెలియదు. సో అది మీ ఇష్టం, మీరు చేపిస్తామంటే ఇమీడియట్గా చేస్తాము. సనత్ నగర్ పేరెంట్స్ ఆల్రెడీ ఒక 90,000 పైచలకు డొనేషన్స్ ఇచ్చిండ్రు, విత్ రిసిప్ట్తో సహా ఉంది. వాళ్ళ డబ్బులు కూడా ఇక్కడ వాడుతున్నాము, ఎందుకంటే వాళ్ళ పేరు వచ్చి కాబట్టి. అక్కడ నేను కుతుబులాపూర్ ప్లస్ సనత్ నగర్ రెండింటికి కలిపి ప్రిన్సిపాల్గా ఉండేవాడిని. వాళ్ళు ఇద్దరు కలిసి 2 లక్షల చిల్లర డొనేషన్ ఇచ్చిండ్రు, విత్ రిసిప్ట్తో సహా. మనం ఏమేమి ఖర్చు పెట్టినాం, ఎంత ఖర్చు పెట్టినాం అన్నీ ఉన్నాయి. అవి పోగా ఇక్కడికి వచ్చినవి 90,000 చిల్లర ఇక్కడ తీసుకొచ్చినాము. సో ఆ 90,000 కూడా ఈ మీరు ఏదైనా కమిటీ ఫామ్ అవుతారో నేను వాళ్ళకే ఇచ్చిస్తాను. అంటే అందులో సనత్ నగర్ పేరెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకే ఇస్తాను. వాళ్ళే ఇక్కడ ఏమేమైతే అవుతుందో దానికి పెట్టేసి ఇబ్బంది. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ నేను ఉపయోగించుకొని ఏదో నేను తినడానికి లేకపోతే దొంగతనం చేయడానికి డొనేషన్ అయినట్టుగా ఒక భావనలో ఉన్నారు. నేను ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మీ డబ్బులు నేను తింటా అని మీరు అనుకుంటారని నేను అనుకోవట్లేదు. సో నాకు అవసరం కూడా లేదు. నాకు వచ్చే ₹1,00,000 చాలు. నేనే కోటీశ్వరుని కాదు, నాకు సొంత ఇల్లు కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. ఉన్న రోజులు హ్యాపీగా బతకాలి, బతికిన రోజులు సేవ చేసుకుని బతకాలి, అంతే తప్ప ఎక్కడ దొరుకుతాకు డబ్బు తినాలని నేచర్ నాది కాదు. సో కాబట్టి నేను మీ పేరెంట్ కమిటీ అని ఎక్స్క్లూజివ్గా ప్రపోజ్ చేసినా కూడా నేను ఒకరితో మాట పడినాడు, ఒకరితో మాట పడే రకం కాదు. సో కాబట్టి మీలోనే కొంతమంది పేరెంట్స్ 10 మంది ఆల్రెడీ స్కూల్ అందుకే కూడా నేను సింగిల్ రూపీ నేను ఖర్చు పెట్టలేదు. స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అని పెట్టినాను. నేను లాస్ట్లో మీకు పరిచయం చేస్తాను డెవలప్మెంట్ కమిటీ. ఎందుకంటే జనరల్గా ఎవరికైనా కూడా ఈ పేరెంట్కి ఇస్తే ఏమైతే ఆ పేరెంట్కి ఇస్తే అనుమానం ఉంటుంది కాబట్టి ఒక టీచర్కి ఇస్తారు, ఆ టీచర్తో ఖర్చు పెడతారు. కాబట్టి నేనేమంటున్నా అంటే నాకేం అనుమానాలు ఏం లేవు, మీ దానికైతే ఎవరో ముందుకు రండి, వచ్చేసి ఏం అవసరాలు మేము చెప్తాము, మీరు చేసేసి సార్. ఓకే, మైక్ మీరంతా పేరెంట్స్ అంతా కలిసి 30-40 టైపింగ్ మిషన్ పాత తీసుకొచ్చి ఇస్తానంటే ఒక ట్రైనర్ను మేము ఎట్లా అట్లా సార్లు చెప్పేసుకొని ట్రైనర్ పెట్టేసుకొని చెప్తాం. సో అది పాత టైపింగ్ మిషన్స్ ఉంటాయి కదా, ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకంటే ఇక్కడ 1600 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ కనీసం రోజుకో 2-30 మందికి 40 మందితో బ్యాచ్ వైజ్ తీసుకున్న పోయినా కూడా ఒక 1 ఇయర్లో అందరికీ ట్రైనింగ్ అయిపోతుంది. అవసరం కూడా ఆ టైపింగ్ మిషన్ వాళ్ళు తీసుకుపోవచ్చు, నాకు ఇబ్బంది లేదు. అది చేయండి. మీరు అది చేస్తా అంటే నేను ఏదో ఒక రూమ్ అలాట్ చేస్తాను. అండ్ అట్లాగనే
ఈ టైపింగ్ సంబంధించిన ట్రైనర్కి ఏదైతే రెమ్యునరేషన్ ఉందో అది మా గౌరవ సెక్రటరీ గారిని అడిగి నేను వాళ్ళకి రెమ్యునరేషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అండ్ అట్లాగనే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది పిల్లల రైటింగ్ మారింది. సంగత్ నగర్లో ఉన్నప్పుడు, బచ్చనపేట బాయ్స్లో ఉన్నప్పుడు నేను అక్కడ స్పెషల్గా బయట నుంచి తీసుకొచ్చి రైటింగ్ ప్రాక్టీస్ కోసము ట్రైనింగ్ ఇచ్చినాను. అయితే గౌరవ సెక్రటరీ గారిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నేను మీ ఒక్క స్కూల్కి ఇవ్వగలుగుతాను, ఈయన అన్ని స్కూల్కి వెళ్ళాడని చెప్పలేడు కాబట్టి నేను సొసైటీ నుంచి ఇవ్వలేను, మీ లెవెల్లో మీ పేరెంట్స్ ఒప్పుకొని ఏమైనా చేసుకున్నా అంటే చేసుకోనని చెప్పింది. ఒకవేళ నేను ఈరోజు రమ్మనంటాను, చేతన్ కృష్ణ ఇక్కడ ఉంటే రండి, వస్తా అని చెప్పిండు. ఒకవేళ చేతన్ కృష్ణ ఎక్కడ ఉంటే రండి. ఉన్నారు ఎక్కడ? ఓకే, ఉంటే వస్తారు. తను అద్భుతంగా రైటింగ్ నేర్పుతారు. అండ్ మన సొసైటీ పిల్లల కోసం జనరల్గా అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 1000-2000 ఛార్జ్ చేస్తారు. ప్రైవేట్ సెక్టర్లో అయితే 1000 చేంజ్ ఛార్జ్. కానీ మన దగ్గర విత్ మెటీరియల్ అరౌండ్ 250 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. చాలా తక్కువ. అందులో మెటీరియల్ కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 75-80 రూపీస్ పోతుంది. సో మిగతాది జస్ట్ ఆయన ఒక 20 hours 30 hours చెప్తారు ఒక్కో స్టూడెంట్కు క్లాస్ వైజ్గా. సో చెప్తాను, ఎవరైతే పేరెంట్స్ ఆ విల్లింగ్ ఉన్నారో హౌస్ మాస్టర్స్కు ఇన్ఫార్మ్ చేసుకొని ఆ క్లాస్ తెప్పించుకోండి. 1 month అయితే మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. సొసైటీ లెవెల్లో అది నేను చేయలేదు కాబట్టి అది మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళకి ఓకేనా సార్. అంటే ఇవన్నీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్లో జరుగుతున్నాయి. సో మనకు ఆల్మోస్ట్ సొసైటీ 95% ఎక్స్పెండిచర్ ఇస్తున్నారు. మనకు ఏమున్నా కూడా బస్ ఛార్జెస్, పోవడానికి రావడానికి బస్ ఛార్జెస్, ఇంకేమైనా పెన్నులు పెన్సిల్ అట్లాంటివి వాటికి కూడా కాస్మెటిక్ ఛార్జెస్ అని చెప్పేసి ఎవ్రీ మంత్ 200 రూపీస్ ఇస్తున్నది. పిల్లవాడు ఒక 50% కంటే ఎక్కువ అటెండెన్స్ ఉంటే 200 రూపీస్ ఇస్తున్నది. సో కాబట్టి సొసైటీ నుంచి ఎంత చేయాలో, గవర్నమెంట్ నుంచి ఎంత చేయాలో అంత హెల్ప్ చేస్తున్నది గత 7 సంవత్సరాల నుంచి. సో ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. మన November 1st నుంచి కూడా ఫుడ్లో మంచి మార్పులు వచ్చినాయి. డైట్ మెనూ ఇంక్రీజ్ చేసిండ్రు, 40% డైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేసిండ్రు, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 200% ఇంక్రీజ్ చేసిండ్రు. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం కావాలనో అది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు అన్ని సొసైటీలో, బీసీ సొసైటీ కానీ ఆల్ సొసైటీస్లో. కానీ పేరెంట్స్ మాత్రం ఇంకా కొంత మౌలు కావాలి. ఎందుకంటే వాళ్ళు తిండి ముఖ్యమే, మీ ప్రేమ ముఖ్యమే, కానీ వీటి రెండింటికంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ లైఫ్ చాలా ముఖ్యం. వాళ్ళ లైఫ్లో మీ అందరూ కూడా ఏదో కష్టాలు పడుతున్నారు. ఇందాక ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సార్ నేను 24/7 ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటాను. నేనేమంటున్నా అంటే, నువ్వు ఎమ్మెల్యే దగ్గర ఉన్నావు, కానీ నీ కొడుకు దగ్గర ఇంకొకరు ఉండాలి. 24/7 నీ కొడుకు దగ్గర ఇంకొకరు ఉండాలి. అదే ఆలోచించాలి మనం. నేనున్నా, నా కొడుకు మినిస్టర్ దగ్గర, నేను ఎమ్మెల్యే దగ్గర, నా కొడుకు మినిస్టర్ దగ్గర ఉంటాడు, లేకపోతే సీఎం దగ్గర ఉంటాడు కాదు. నువ్వు ఆ ప్లేస్ మార్చాలి. ఆ ప్లేస్ మార్చాలి అంటే మనం కొన్ని త్యాగాలు చేయాలి. త్యాగాలు చేస్తేనే ప్లేస్ మారుతాయి. లేకపోతే మళ్ళీ మనం, మీరు మీ పిల్లల్ని ఇక్కడ గుంటలు వేసారు, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు గుంటలు వేస్తారు. అవసరం, మీరు త్యాగం చేస్తున్నారు, వాళ్ళు కూడా త్యాగం చేయడం అవసరం. సో ఎవరి అవసరం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా బతకగలిగే పరిస్థితి మన పిల్లలకు రావాలి అంటే మనం కొంతమంది ఇక్కడ త్యాగం చేయాలి. ఆ త్యాగం చేస్తే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు, నలుగురు అన్నం పెట్టేవాళ్ళు అవుతారు. మన దగ్గర జాబర్ పిల్లలు కాదు, నలుగురు అన్నం పెట్టేవాళ్ళు అవుతారు. ఆ స్థాయికి మనం ప్రయత్నం చేస్తాం. అంత స్థాయికి మనం ప్రయత్నం చేస్తాము. అందులో మీ సహకారం అంతా కూడా ఉండాలి. ఓకేనండి. ఇంకా ఏదైనా పేరెంట్స్ మాట్లాడారు? సార్ మా బాబు 5th క్లాస్ నుంచి ఇక్కడే స్టడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ క్లాస్ తల్లి? ఇప్పుడు 10th క్లాస్. ఏ పేరు? రిషాంత్ సార్. రిషాంత్. ఏంటో సార్ రిషాంత్ స్పెషల్ బ్యాచ్లో ఉన్నాడు. చెప్పండి. బాబు కొంచెం తెలుగులో, హిందీలో బాగా వీక్ ఉన్నాడు సార్. మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని బాగా చదువు. ఏ సెక్షన్? ఏ సెక్షన్? ఎఫ్. ఏ సెక్షన్ ఏంటి? ఎఫ్ అంటున్నాడు. ఎఫ్ సెక్షన్. ఓకే, చెప్పండి. మాకేం టెన్షన్ అంటే ఇయర్ 10th క్లాస్, మళ్ళీ మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ బాగా చదువుతాడు. అవన్నీ పాస్ అయ్యి వీక్గా ఉన్నాయి, ఫెయిల్ అయినా 10th ఫెయిల్ అయినట్టు అవుతాడు. లాస్ట్ ఇయర్ రిజల్ట్ చూసుకుంటే 96% వచ్చింది. 4% అయితే ఫెయిల్ అయ్యాడు. మా బాబు ఆ 4%లో అవ్వద్దు అనేది మా బాధ. కనీసం బేసిక్ ఏంటంటే తను స్టేట్ ర్యాంక్ రావాలి అది అనే ఆశ లేదు, కానీ
తను పాస్ అయితే చాలు అనేది మా ఆలోచన. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఏం చేయాలన్నా కానీ 10th క్లాస్ బేసిక్. మేము కూడా జాబ్ చేస్తున్నాం బయట, మినిమం 10th లేదే బయట ఏం జరగట్లేదు. అందుకని సార్ నేను దానికి సంబంధించిన ప్రణాళిక మొత్తం రచించుకున్నా, ఆ టీచర్లకు కూడా ఇండికేషన్ ఇచ్చినాము. సో వాళ్ళ మీద ఎట్లా ఫోకస్ పెట్టాలనో పెడుతున్నాము. మీకు ఒక 1 monthలో అర్థమవుతుంది, మీరే వచ్చి చెప్తారు నీ కొడుకు పాస్ అయిందా పాస్ కాడా అనే విషయం నువ్వే చెప్తావు అండ్ నీ కొడుకు చెప్తాడు. ఓకే, అండ్ దాని గురించి ఇంకా డీటెయిల్గా మనము నెక్స్ట్ సాటర్డే రోజు 10th ఇంటర్మీడియట్ పేరెంట్స్ వరకే పెడతాం కాబట్టి దాంట్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడచ్చు. అది ఇట్లా జనరల్ మీటింగ్ ఏముండదు, సబ్జెక్ట్స్ ఏం చదువుతున్నారు, ఎగ్జామ్స్ ఏం రాసిండ్రు, వాళ్ళ పేపర్లు ఏంటి, వాళ్ళ కరెక్షన్స్ ఏంటి, వాళ్ళ టీచర్లు ఎవరు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చదువుతున్నారు, ఏమైనా ఎగ్జామ్స్ అవుతున్నాయా, వాళ్ళు ఏం కరెక్ట్ చేసారు. సో ఇది మాత్రమే చూస్తారు, ఇది మాత్రమే జరుగుతుంది. నిశాంత్ సార్ ఫస్ట్ ఇయర్ సార్ సిఓఈ బాబు ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే బయట ప్రపంచంలో ఉన్న కాలేజీలకు మన కాలేజీ పోటీ ఇస్తారని చెప్పేసి విన్నాం సార్. అయితే వాళ్ళు ఇప్పుడు అది సిఓఈలో తీసుకొచ్చారు 26 మార్క్స్ వచ్చాయి, వాళ్ళకి పోటీ ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఖచ్చితంగా ఉంటుంది సార్. అండ్ ఎట్లా ఉంటుందని చెప్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ టీచర్లు చెప్పేదాంతో పాటు మనకు బయట సొసైటీలో చాలా ఫేమస్ కోచింగ్ సెంటర్లు ఉంటాయి కదా. ఇప్పుడు మనకంతా ఆన్లైన్ చాలా యాక్సెసిబుల్ అయింది. ఆగస్టు 1st వీక్ నుంచి వెళ్ళి ఆ కోచింగ్ది సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. సెక్రటరీ గారు సబ్స్క్రిప్షన్ తీసుకొని సిఓఈకి రీజనల్ సిఓఈ అన్నిటికి కూడా వాటిని లింకులు ఇస్తారు. ప్రతిరోజు లేకపోతే ఆల్రెడీ 2 గంటలు ఆ కోచింగ్ క్లాసులు కూడా వాళ్ళు ఆ స్మార్ట్ టీవీ ద్వారా పెట్టారు. సో అండ్ ఎగ్జామ్స్ కూడా ఆల్రెడీ జరుగుతున్నవి పెట్టి నాకు తెలిసి నేను జువాలజీ ఎగ్జామ్ జరిగింది, మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది, సో అంతకు ముందు బాటనీ ఎగ్జామ్ జరిగింది. సో ఎగ్జామ్స్ కూడా ఎవ్రీ వీక్లో 5 days మీ అబ్బాయికి ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి 10th వాళ్ళకు 6 days ఎగ్జామ్, ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. ఒకరోజు ఆబ్జెక్టివ్, ఒకరోజు సబ్జెక్టివ్, అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, ఇంకోరోజు సబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్. ప్రతిరోజు 10th బ్యాచ్ వాళ్ళకి ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 10thలో ఇప్పుడే స్పెషల్ బ్యాచ్కి మాత్రం ఇప్పుడు నుంచి ఇంకో 1 month తర్వాత అందరికీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి పోవడం కాలేదు. ఎంసెట్ రెగ్యులర్గా అవుతుంది క్లాస్, ఎంసెట్ అవుతుందండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా డిసెంబర్ వరకు ఎంసెట్ అవుతుంది. జనవరి నుంచి మాత్రమే ఐపీ చెప్తాం. ఓకేనా, ఎంసెట్ ఇప్పుడు జరిగేది మొత్తం ఎంసెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చెప్తాను. 5వ క్లాస్ నుంచి ఇక్కడనే చదువుకుంటున్నాను. ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడు 10th సార్. చదువుకుంటున్నాను అంటే చదువుకుంటున్నా అంటాడు కానీ ఏం చదువుతాడో నాకు తెలియదు. వాళ్ళ డాడీ అయితే లేడు, ఇంకా మంచిగా చదువుతుందని చెప్తాను. సరేనమ్మా, నేను నెక్స్ట్ సాటర్డే రోజు మీ పిల్లలు మీటింగ్ ఉంటుంది. నెక్స్ట్ సాటర్డే రోజు మీరు రండి, నేను ఆ టీచర్లను కూర్చోబెట్టి మీ పిల్లలు ఏం చదువుతుండో ఏదో దగ్గర కూర్చొని నేను అదే చెప్తున్నా. నేను ఏం చెప్తున్నానండి, నేను ఉంటాను. ఈరోజు కొత్త కాబట్టి నేను మీతో ఇంత మాట్లాడుతున్నాను. జనరల్గా నేను మీకు పీటీఎం అంటాను. పీటీఎం అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. మీట్స్ మాత్రం ఉండే పని లేదండి. మీరు సమస్య నాకు చెప్తారు అయిపోతుంది. కానీ మీకు ఎవరితోటి పెద్ద అవసరం ఉంటుందంటే మీ హౌస్ మాస్టర్ ఏదో సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు. అట్లాగనే ఆయనతో పాటు ఇంక కొంతమంది టీచ్ చేస్తూ ఉంటారు. 6-7 టీచ్ చేస్తారు కదా. ఆ 6-7 మీకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీ పిల్లోడు ఏం నేర్చుకుంటున్నాడు, ఎవరిది ఎట్లా ఉంది, సో వీడు ఎంతవరకు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంతవరకు చెప్తున్నారు, ఇది మనకు కావాల్సింది. సాటర్డే మీటింగ్ రోజు కావాల్సింది ఇది, మీరు అడగవలసింది ఇది. అర్థమవుతుందా? సో దాని మీద మనం ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ సాటర్డే నుంచి ఫోకస్ చేసి దాని మీద. అమ్మ తప్పేం లేదు, అడగాలి. ఓకేనా, మీకు అడిగే హక్కున్నది, మాకు చెప్పే బాధ్యత ఉన్నది. తప్పేం లేదు. ప్రిన్సిపాల్ గారికి నమస్కారం, పేరెంట్స్ అందరికీ నమస్కారం. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పండి సార్. తల్లిదండ్రులను గౌరవించడం, చుట్టాలను గౌరవించడం. నేను మేడ్చల్లో ఉంటాను, మా షాప్ పక్కన స్కూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పిల్లలు మాట్లాడే మాట వింటుంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఏం సంస్కారం నేర్పుతుంది సార్ అనిపిస్తుంది. అదొక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్. మళ్ళీ పిల్లలు కొట్టుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ మా బాబుని కన్ను పైన కొట్టిండ్రు.
ఫండ్ పోతుందేమో అని ఎంత భయపడినా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ తీసేయాలి మా బాబుని అంటున్నా. దానికి కొత్త ప్రిన్సిపాల్ వచ్చింది, రూల్స్ బాగున్నాయి అనేసరికి అదొక రిక్వెస్ట్ సార్, సంస్కారంగా నేను థ్యాంక్స్. ఇంకొకటి సార్, మీరు డొనేషన్ అన్నారు పిల్లల కోసం ఏం చేయాలన్నా మేము చేస్తాం. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ ఇంట్లో కొంత వేసుకునైనా సరే చేస్తాం, ఎంత సాధ్యమైనంత వరకు అంత చేస్తాం, కానీ పిల్లలు మంచిగా ఉండాలని ఆలోచిస్తాం. 100% సార్, మీరు కోఆపరేట్ చేయండి, సహకరించండి. మా టీచర్లు నేను అందరం కలిసి మీ పిల్లల్ని ఎట్లా తీర్చిద్దామో అట్లా తీర్చిద్దాం. పిల్లలకి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ డొనేట్ చేస్తారు సార్. సార్ డొనేషన్ వద్దు, మీకు ఇక్కడ అవసరాలు ఏమైనా చెప్తాను, మీరే ఒక కంపెనీగా ఫామ్ కండి. ఓకే. సో మీరు ఎవరి కంపెనీకి వచ్చినా నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఏమంటున్నా అంటే మాకు అందుబాటులో ఉండేటట్టు ఉండండి. ఎక్కడో 100 కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్ళు మెంబర్గా ఉంటే నేను వాళ్ళని పిలిచి ఇబ్బంది పెట్టలేము. ఓకే. సో ఇక్కడ ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 20 మంది అయినా పర్లేదు. సో వాళ్ళు కొంచెం హ్యాండ్ రైజ్ చేస్తే ఇంకా ఎవరు ప్రెసిడెంట్లు అందరూ మెంబర్లమే, మనం అందరం కూడా మెంబర్లే. మా టీచర్లు మీరు అందరూ కలిసి మెంబర్లో ఉన్నాము. సో మీరు ఈ 10-20 మందిని అన్ని గ్రూపులో యాడ్ చేస్తాము. మీరే రిక్వెస్ట్ చేయండి, మీరే అమౌంట్ కలెక్ట్ చేయండి, మీరే ఆ పని చేసి పెట్టేసేయండి. సో ఒక నోట్బుక్ తీసుకోండి, ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, అబ్బాయి సెక్షన్. పేరెంట్స్ కూడా కొద్దిగా నా ఒక విజ్ఞప్తి, పేరెంట్స్ అందరు కలిసి ఒక గ్రూప్ యాడ్ చేసుకొని పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఈ కమిటీ చేసుకుంటే కమిటీలో టీచర్లు ఉంటారు, అట్లాగనే మెంబర్స్ ఉంటారు. సో మీరు మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆల్రెడీ అన్ని గ్రూపుల్లో మేము ఉన్నాం. అవును సార్. సో పేరెంట్స్ గ్రూప్లలో ఒక్కొక్క గ్రూప్లో ఒకరికి ఇన్ఛార్జ్ ఇస్తామండి. 20 మంది ఉంటే 2 గ్రూప్లో ఒకరికి, 2 గ్రూప్లో ఒకరికి ఇన్ఛార్జ్ ఇస్తాం. సో మీరే ఫండ్ రేజ్ చేయండి, మీరే ఏమైతే చూడండి, ఆ లెక్కలు కూడా ఏమైతే ఉంటే అందులోనే పోస్ట్ చేసేసేయండి, అయిపోతుంది. మేము మా రిక్వెస్ట్ ఏంటంటే మా పిల్లల కోసం ఇది కావాలి సార్ అంటాము. మీరు దానికి ఎంత అమౌంట్ అవుతుందో మీరే ఎస్టిమేట్ చేసుకున్న పర్లేదు, లేకపోతే మా దగ్గర పిలిపించి ఎస్టిమేట్ చేయించిన పర్లేదు, ఎట్లయినా పర్లేదు. బట్ మాకు కావాల్సింది ఒకటే, మాకు సొసైటీ నుంచి రాని ఏదన్నా వస్తువు లేకపోతే డిలే అవుతుంది అనుకున్న వస్తువు కోసం మీరు పిల్లలు ఇబ్బంది పడకుండా సహకరించండి. ఇంకొకటి పేరెంట్స్ కూడా చెప్తున్నారు, దయచేసి ఏమంటారు అంటే పిల్లలు బయటకు వచ్చి మీరు వెయిట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి సార్లను కూడా ఇబ్బంది పెట్టకండి. ఒకసారి ఫోన్ చేసి రండి, కొంచెం రిక్వెస్ట్ చేసుకుని రండి. అది సార్. ప్రతి ఒక్కరు ఉన్నారు, మీరు వాళ్ళను కంపల్సరీ ఉపయోగించుకోండి సార్. ఎందుకంటే అందరూ ఉపయోగపడాలి, ప్రతి ఒక్కరు. అందరూ మనం మన టీచర్స్ మన పిల్లలు మనలో వేరే వాళ్ళు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసి సార్కి ఏ విధంగా సహాయపడాలి ప్రతి ఒక్కరు కూడా ముందు రావాలి. ఎవరైనా భయపడే వాళ్ళు ఉన్నారని పక్క వాళ్ళకి చెప్పుకోండి, ముందుకు రావాలి. అంతేగాని ఒక్కటే విషయం, మనకి ఇప్పుడు నల్లలు ఫిట్ చేయాలి కాబట్టి మీరు అంత నల్ల వస్తే ఆ ప్లంబర్ ఒకరు ఇద్దరు ఉంటే ఆ నల్లలు ఫిట్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మన పిల్లలకు బట్టలు ఫ్రీక్వెంట్ జరుగుతుంటాయి, మీరు అందరు కలిసి ఒక 2 మిషన్లు కొనేసి ఇక్కడ నేను ఒక రూమ్ ఇస్తాను, ఆ రూమ్లో వచ్చి వారంకో 10 రోజులకి ఎప్పుడైనా వచ్చి చేసుకోండి సార్. మేము ఎక్కువ మొత్తం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఫ్రీ కాదంటే ఆ చినిపోయిన దానికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఏదైనా కూడా ఆ పిల్లల దగ్గర కలెక్ట్ చేసి మేము ఇస్తాము. ఎందుకంటే మా పిల్లలు చినిపోయిన వాళ్ళు దొరుకుతుంటే మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మేము కూడా చూస్తూ బాధపడుతుంటాం. కాబట్టి అట్లా టైలరింగ్ వాళ్ళు ఉన్నా కూడా, అట్లానే కార్పెంటర్స్ ఉంటారు. సో ఏదైనా చిన్న డోర్లు డ్యామేజ్ అయినవి అట్లాంటివి ఉన్నవి, సో డోర్లు అట్లాంటివి అయితే వాళ్ళు తప్పిస్తారు. మీరు కొత్త మీ ఫిజికల్ శ్రమను దానం చేయండి, ఆ డోర్లు ఫిక్స్ అయిపోతే మీ పిల్లలు కంఫర్ట్గా ఉంటుంది. హలో సార్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ ఎవరిబడి సార్. హలో సార్, నేను ఏం చెప్తున్నానంటే మీరు ఫండ్ కలెక్షన్ కమిటీ అని కలెక్ట్ చేస్తే ఎవరు రాయరు. మీరు ఒక బుక్ పెట్టండి, అందరూ ఎంట్రీ చేసి వెళ్ళిపోతారు వచ్చిన ఎవరి బడి. తర్వాత మీరు కమిటీ వాళ్ళన్నా వాడండి, మీరన్నా డైరెక్ట్ స్పెండ్ చేసుకోండి. ఒకవేళ మీరు అదే అంటే నేను అది బెటర్ సార్. నీకు ఆ 20 మంది మెయింటైన్ చేస్తున్నారు, మేము వేస్ట్ అన్నట్ల చాలా మంది ఫీలింగ్స్ ఉన్నాయి వేరే స్కూళ్ళల్లో నేను అబ్జర్వ్ చేశాను. మీరు ఒక బుక్ పెట్టండి, ఎవరికి ఎంత ఇష్టం వస్తే అంత ఎంట్రీ చేస్తారు, తర్వాత మీరు యూజ్ చేసుకోండి. అది వెరీ గుడ్ కాన్సెప్ట్. కమిటీతోనే యూజ్ చేసుకోండి, మీరు డైరెక్ట్ అనే యూజ్ చేసుకోండి. కమిటీతోనే యూజ్ చేస్తారండి. సో మీరేమైనా కమిటీ మెంబర్లు అంటే ఒక ప్రెజర్ ఉన్నట్లు ఉంటుంది జనాలకి, మేము మేనేజ్ చేస్తున్నాం వాళ్ళు చేసుకుంటారు, మాకు అట్లా పార్టీలు డిఫరెన్స్ అవన్నీ వస్తాయి. ఒక ఫండ్ పెట్టుకోండి, మీ దగ్గరే ఎంట్రీ చేస్తాము, మీ దగ్గరే తీసుకోండి, మీరే కౌంట్ చేయండి, మీరే ఇచ్చేసేయండి. అది ఏమవుతుందంటే సార్, అన్ని స్కూళ్ళల్లో అది ఉంది సార్. ఇప్పుడు ఏమంటే కమిటీ అంటే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అంతా డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. పెడతారు కదా, మీరు అన్నదే కరెక్ట్. కానీ ఇక్కడ మీరు అన్నారు కదా, మీరు ఒక మాట ఇందాక చాలా చెప్పారు కదా,
ఇన్ని రోజులు ఎప్పుడు లేదు, ఇన్ని రోజులు ఎప్పుడు లేదు, ఇప్పుడు కొత్తగా వస్తుంది. సర్వీస్ వెరీ గుడ్, నేను చెప్తున్నాను. మీది సర్వీస్ అయితే 100% ఇంప్రూవ్ అయింది. దాంతో పాటు వర్క్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, కమిటీ అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది. ఆయన ఫోన్కి మేమెందుకు చేయాలా? మీరు ఒక ఫోన్ పే పెట్టండి, ఆ ఫోన్ పేకి ఏమని చెప్పండి, అందరం ఆ ఫోన్ పేకి వేస్తాము. దాన్ని మీరు కమిటీతో అన్నా యూజ్ చేయండి, మీరన్నా యూజ్ చేయండి. ఏం బ్రదర్, అందరికీ ఇష్టమనా? మీరు కమిటీలు అంటే ఒక్కొక్క పార్టీ వాళ్ళు డిఫరెన్స్ వస్తుంది. ఇది అందరు పార్టీల వాళ్ళు కలిసి ఉండేది కాబట్టి అందరూ సమానంగా చేసుకోవాలా. ఒక ఫోన్ పే నెంబర్ ఇవ్వండి, అందరూ స్కూల్ ఫోన్ పే నెంబర్ అందరూ పే చేస్తాం. ఓకేనా? ఓకే సార్. ఇది మంచి కాన్సెప్టా కాదా చెప్పండి, అందరూ చెప్పండి మీరు. ఓకే సార్, నేను మా టీచర్లలో ఎవరు ముందుకు వస్తారో వాళ్ళ గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఇస్తాను. మీరు వాళ్ళకి ఏదో షేర్ చేస్తారు, అకౌంట్ నెంబర్ ఇచ్చినా పర్లేదు, అకౌంట్ నెంబర్ ఇస్తాను. అట్లాగనే మీకు ఆ రిసిప్ట్ ఇస్తాము. అవన్నీ అయిన తర్వాత సపోజ్ 40,000 అనుకోండి, సరే నల్లాలు తీసుకురండి అని చెప్పేసి ఒక 2 కమిటీ మెంబర్లు ఎవరో అందుబాటులో ఉన్న వాళ్ళు పిలుస్తాము. అది తీసుకొచ్చి ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడు పెట్టినా చాలు సార్, మీరు చెప్తే చాలు. ఇవి ఇంత అయింది ఓకే అంటే చాలు. కమిటీలు వద్దు, ఏమొద్దు. మళ్ళీ వాళ్ళు పొలిటికల్ వాళ్ళు వీళ్ళు అంతా ఎంట్రీ అవుతారు, అంత వద్దు. పొలిటికల్ ఏం లేదు, పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది సార్ కంపల్సరీ. వద్దు సార్, ఏమొద్దు. మీరు డైరెక్ట్ ఖర్చు పెట్టండి, డైరెక్ట్ చెప్పండి, చాలు. ఓకే సార్, నా సమస్య వినండి. మీరు డొనేషన్ ఇచ్చే ఆస్కారం ఉంది, అడిగే ఆస్కారం నాకు కూడా ఉంది. కానీ ఆ డొనేషన్ నేను కలెక్ట్ చేసినప్పటికి కూడా నేను ఖర్చు పెట్టకూడదు, అది రూల్. నా మాట దయచేసి కొద్దిగా. నేను చేయడం వల్ల మీరు ఇందాక అన్నారు కదా, స్కూల్ ఏదో బాగుపడి ఇక్కడ ఒక 80 మంది చిల్డ్రన్స్ టీచర్ ఉన్నారు. నేను అందులో అందరికి నచ్చాలని ఏం లేదు, ఓకేనా? నేను ఒక చేతికి ఆయుధాన్ని ఇవ్వలేను. ఎందుకంటే ఈయన ఫండ్ కలెక్ట్ చేసిండు, ఈయన డబ్బులు దుర్వినియోగం చేసిండు అని చెప్పేసి తెల్లారగా నా ముంగట ఎవడో ఒక వ్యక్తి అంటే నేను ఆ సఫరింగ్ భరించలేను. అలాగే సార్, మేమందరూ సైన్ చేస్తాం సార్. మేము ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ అమౌంట్ మీరు ఖర్చు పెట్టినారు, మీది ఏం ప్రాబ్లం లేదని మేమందరూ రెస్పాన్స్ ఇస్తాము. వాట్సాప్ కి మెయిల్ పెడతాము, ఇది స్పెండ్ చేసినారు, ఆయనది ఏం ప్రాబ్లం అని మీరు 100% కరెక్ట్ చేస్తున్నట్లా. అదేదో ఆ కమిటీ మెంబర్తో చెప్పేసి అయిపోతుంది కదా, ఎందుకు నేను ఇది చేయడం? ఓకేనా? ఆ కమిటీ మెంబర్తో చెప్పి. నమస్కారం, మా పేరు పక్కన చేపల్లి సార్. మార్కులు మాకేం తెలుసలేదు. మా బాబు 9th క్లాస్, గురుప్రసాద్ బి సెక్షన్. ఇది సాయిబాబా సార్. మా దగ్గర ఒక టీచర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రతి ఎగ్జామ్ అయిపోయింది. మీరు డైరెక్ట్గా నోట్ చేసుకుంటే మీ పిల్లలకి ఎన్ని వచ్చినాయి, పక్క పిల్లలకి ఎన్ని వచ్చినాయి అన్నీ మీకు కనబడతాయి. సో ప్రతిదీ కనబడుతుంది. ఎన్ని మార్కులు వచ్చినాయి, మీ పిల్లోడు ఎన్ని క్లాసులో, మీ పిల్లోడి మీద ఏం కాంప్లైంట్స్ ఉన్నాయి, అండ్ అవన్నీ కూడా మీకు విజిబుల్గా ఉంటాయి. మొత్తం ఆల్ విజిబుల్గా ఉంటాయి. అది నేను ఒక ఆగస్టు మిడ్ వరకు అది కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉంది. సో ఈ మంత్ ఎండింగ్ వరకు అయిపోతే మేము 15th ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 15th వరకు ట్రయల్ బేస్లో రన్ చేస్తాము. ఆ తర్వాత పేరెంట్స్కు యాక్సెస్ ఇస్తాం చూసుకోవడానికి. ఓన్లీ మీరు వ్యూ చేస్తారు, దాన్ని ఏం చేయలేరు, వ్యూ చేస్తారు. ఓకే, ఒకసారి సార్ క్లాప్స్ కొట్టండి. నా పేరు సాయిబాబా. నేను టీజీటీ మ్యాథ్స్గా రీసెంట్గా అపాయింట్ అయ్యాను. సో నాకు ఒక 3 years ఐటీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను రీసెంట్గా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి సో ఇక్కడికి వచ్చాక నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ టీచర్స్ హ్యాండిల్ చేయడం చూశాను. సో మాన్యువల్గా వీటిని మేనేజ్ చేయడము కొంచెం చాలా హెక్టిక్ అనిపించింది. సో దీన్ని కొంచెం సిస్టమైజ్ చేస్తే బాగుంటుందని లాస్ట్ ఇయర్ ఒక 7-8 months నుంచి ఇక్కడ ఉన్న అన్ని బాధ్యతల్ని డిజిటైజ్ చేసి ఒక అప్లికేషన్ నా వరకు, అంటే అప్పుడు 5th class డీల్ చేస్తున్నాను, నా వరకు నేను ఒక అప్లికేషన్ చేసుకున్నాను. సో చివరిగా రిజల్ట్ అనేది నేను ఇక్కడ 5th class టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి డైరెక్ట్గా ప్రింట్అవుట్ ఇచ్చడం జరిగింది. సో అది నేను సార్తో మాట్లాడాను. అది మీకు ఇప్పుడు అంటే మీకు కావాల్సింది చెప్తాను. సో ఇక్కడ అది ఒక అప్లికేషన్ ఉంటుంది. మామూలుగా మీరు ఫోన్లో ఎలా అయితే లాగిన్ అవుతారో దానికి ఒక లాగిన్ ప్రతి ఒక్కరికి స్టూడెంట్ లాగిన్ ఉంటుంది, టీచర్స్ లాగిన్ మాకు ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీ అబ్బాయికి సంబంధించిన పేజ్ మాత్రమే ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎవ్రీథింగ్ అంటే అకాడమిక్స్ అంటే ఏ టెస్ట్లో FA1, FA2, FA3, FA4, SA1
అవి కావచ్చు. మనం ఏదంటే అంటే స్లిప్ టెస్ట్ అనుకుంటే స్లిప్ టెస్ట్ వాడు ఈ రోజు క్లాస్లో ఉన్నాడా లేడా, ఒకవేళ సిక్ ఉన్నాడు, సిక్ మేడం వాళ్ళు ఒకవేళ ఏదైనా జ్వరం వచ్చిందని అప్డేట్ చేసి ఆ డేటా కూడా మీకు మీ హోమ్ పేజ్లో పేరెంట్స్ మీ స్టూడెంట్స్ సంబంధించిన హోమ్ పేజ్లో ప్రస్తుతం అబ్బాయి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, హెల్తీగా ఉన్నాడు అంటే ఏం లేకపోతే హెల్తీగా ఉంది, లేదు సిక్ ఉంది అంటే ఓకే ఏదో చిన్న ఇష్యూ ఉంది, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏం జరిగిందో కూడా మేము కావాలంటే చూసుకోవచ్చు. ఒకవేళ అది యాక్సెప్టబుల్ అయితే ఇక మార్క్స్ రోజుకి వస్తే మీరు ఎప్పుడైనా అప్డేటెడ్ అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే ఏదైనా సరే మాకు కూడా ఈజీనే అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళ సబ్జెక్ట్ మార్క్స్ని ఎంటర్ చేసుకుంటారు. ఇంకా క్లాస్ టీచర్ మళ్ళీ దాన్ని సెగ్రిగేట్ చేసేసి దానికి గ్రేడింగ్ చేసేసి ర్యాంకులు వేసి ఇదంతా అవసరం లేకుండా ఆటోమేటిక్గా అన్నీ జనరేట్ అయిపోతాయి. ఈవెన్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ప్రింటెడ్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా అంటే పేపర్ పైన ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా మీరు కావాలంటే డిజిటల్ సిగ్నేచర్ పెట్టేసి ప్రిన్సిపల్ సార్ది హౌస్ మాస్టర్కి దాంట్లో డిజిటల్ సిగ్నేచర్ యాడ్ చేసి డైరెక్ట్ మీరు ఇంటి దగ్గర కూడా ప్రింట్ తీసుకోవచ్చు. దాంట్లో అది కూడా పాసిబుల్ అవుతుంది. సో అదే కాకుండా మనకు పేరెంట్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు అంటే రావడం, ఇప్పుడు ఆ రోజు హాలిడే ఉంది, హాలిడే రోజు నేను పర్సనల్ పని మీద హాలిడే పెట్టాను, హెల్త్ ఇష్యూ వల్ల లీవ్ పెట్టాను. ఆ రోజు నా హౌస్ వాళ్ళు ఎమర్జెన్సీ ఉంది రావడం, సో నాకు కాల్స్ చేయడం, ఒక్కోసారి నాకున్న సిచ్యువేషన్లో నేను కాల్స్ అటెండ్ చేయలేకపోవడం, దానివల్ల ఏమవుతుంది అని అంటే నేను అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటంటే అటు పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్న మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం. సో అదే ఈ అప్లికేషన్లో ముందుగానే మనం మాట్లాడుకుంటాం. సో మీకు పర్మిషన్ ఉంది, ఆ లెవెల్లో హౌస్ మాస్టర్ పర్మిషన్ ఇచ్చారనుకోండి, అప్రూవల్ చేసి ఇచ్చారంటే మీరు డైరెక్ట్గా గేట్ వాచ్మెన్ దగ్గర అది చూపిస్తే వాచ్మెన్ వాళ్ళు కూడా సెక్యూరిటీ దగ్గర కూడా మనకు పోర్టల్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకుంటే పలానా స్టూడెంట్కి అవుటింగ్ అప్రూవల్ ఉంది, హౌస్ మాస్టర్ అప్రూవల్ ఉంది, లేదు ప్రిన్సిపల్ అప్రూవల్ కావాలి ఎస్కలేట్ చేస్తాం అంటే హౌస్ మాస్టర్ ఎస్కలేట్ చేశారనుకోండి ప్రిన్సిపల్ అప్రూవల్కి, సో ప్రిన్సిపల్ కూడా అప్రూవల్ ఇచ్చారనుకోండి, సో మీరు డైరెక్ట్గా రావచ్చు. అప్రూవల్ ఉంటుంది కాబట్టి అది మా చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎవరు దాన్ని మార్కింగ్ చేయడానికి దాన్ని చేయడానికి ఛాన్స్ ఉండదు. సో బ్లాక్ చేసుకోండి. ఇంకొకటి సిగరెట్లు అనేది లోపలికి అలౌ చేయకుండా రిక్వెస్ట్ సార్. అక్కడ నుంచి నేను గ్రాస్ తీసుకురావడానికి వెళ్తాను, అక్కడ నాకు కనీసం అన్న ఈవినింగ్ టైంలో ఒక 5-6 మంది కనిపిస్తారు ప్రతిరోజు. నేను ప్రతిరోజు రాను, ఏదైనా నాకు ఎప్పుడైనా మీరు ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు, వాళ్ళు ఎన్ని రోజులు రావాలి? పక్కనే ఉంది 6 ఎకరాల గడ్డి చేను ఉంది, నేను దాంట్లో చాలా మంది వర్కర్లు పెట్టాను. నేను ఎప్పుడైనా రావచ్చు, ఈవినింగ్ నైట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి రావచ్చు, ఈవినింగ్ నైట్ 10 అంటే మీ వర్కర్లు చూస్తున్నట్ట అంటే మా వర్కర్లు అంటలేను, మీ ఈయనలో క్లాస్లో ఉన్న 10th క్లాస్ అబ్బాయిలు మీకు 2-3 సార్లు సేమ్ డ్రెస్సెస్ మీద అక్కడ కనిపించారు. ఏది మన సిగరెట్ డబ్బా కాడ సిగరెట్ ఉన్నది, అక్కడ చిన్న డబ్బు ఉంది, షాప్ ఉందా? ఉన్నాయి, 2-3 షాపులు ఉన్నాయి సార్. అక్కడ లారీ వాళ్ళు వచ్చి ఆగుతారు సార్. ఇప్పుడు మేము కూడా ఒక 10 టైర్ లారీ కావాలంటే నేను తెప్పియగలుగుతాను. మా డ్రైవర్లు కూడా అక్కడికే వచ్చి సిగరెట్ కానీ గుట్కా కానీ ఇవన్నీ. నేనేమంటున్నాను అంటే 10th క్లాస్ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళకి కానీ చాలా రిక్వెస్ట్ మీకు నా తరపు నుంచి, అక్కడికి ఇప్పటి నుంచి ఏజ్ నుంచి సిగరెట్లు అనేది వస్తే వాళ్ళ లైఫ్ స్పైల్ అయిపోతుంది. దాని గురించి అలానే నాకు 2-3 సార్లు కనిపించారు కాబట్టి నేను అసలు యాక్చువల్లీ గ్రూప్లో రెస్పాండ్ అవుదాం అనుకున్నా కానీ వద్దు, చిన్న ఎందుకంటే చాలా మంది ఉంది గలీజుకుంటుందని నేను సైలెంట్. ఈ 2 రోజులలో మళ్ళీ వచ్చేది ఉంది, అక్కడ కనిపించారు అనుకో ఖచ్చితంగా ఫోటో తెచ్చి గ్రూప్ వేస్తాను. సో ఒక పని చేయండి, గ్రూప్లో పెట్టండి. కానీ నేను మీ పేరెంట్స్ అందరికీ నా నంబర్ ఇస్తాను, మీకు టీచర్స్తో కానీ ఇక్కడ సమస్యలు కానీ నాకు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. నేను కాల్స్ లిఫ్ట్ చేయను, ఎక్స్పెక్ట్ చేయకండి, లిఫ్ట్ చేస్తాను. ఇక్కడ సమస్య ఏదైనా జట్లాగా ఉన్నప్పుడు నేనే కాల్ ఇస్తాను. నా ఫోన్ నెంబరు మీకు ఏంటి అందరూ నాకు ఏ ఇబ్బంది ఏం లేదు, నేను టైం తీసుకొని ఫోన్ చేస్తాను. ఇట్లాంటివి మీరు అంటారు కదా, మీరు ఆ ఫోటో తీసి ఇమేజ్ పెడితే నేను ఇమేజ్ సెర్చ్ చేస్తాను. నాకు మీ నెంబరు లేదు, నేను ఆల్రెడీ వేరే నేను ఇస్తున్నాను, ఇప్పుడే ఇస్తున్నాను, రాసుకోండి. చాలా ఈజీ నెంబరు. నా పేరు రాజేష్, నా నంబరు 9494746161. అలా రిపీట్ చేస్తాను. కాల్స్ చేయకండి, నాకు కాల్స్ కరెక్ట్ కాదు, మీరు కాల్స్ చేస్తే కరెక్ట్ కాదు, ఓకేనా? మెసేజ్ మాత్రమే వస్తుంది. 9494746161.
స్కూలుకు సంబంధించిన సమస్యలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు మాత్రమే చెప్పండి. ఇంకా వేరే సోదీ కోసం నాకు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నాకు స్టూడెంట్స్ వెల్ఫేర్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు అన్నారు కదా అట్లా దరిద్రానికి పోతుంటే ఒక్కటండి. అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ 10th చదువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే చాలా సివియర్గా ట్రీట్ చేస్తారు. ఒకవేళ 1 to 1 అవకాశాలు ఇచ్చి మాత్రమే మానిపు, లేకపోతే రిసీవ్స్ పంపించేస్తారు. దేని గురించి అంటే వాళ్ళు ఇప్పుడే కదా సార్ మొక్క పెద్దగా అయ్యారు. ఇప్పటి నుంచి కానీ సిగరెట్లు కానీ నాకు తెలుసు మీరు సిగరెట్ కానీ ఆగిపోయారు. నాకు స్టెప్ ఎక్కువ తెలుసు. డ్రగ్స్ కూడా ఉందని తెలుసు. డ్రగ్స్ ఏం లేవు. క్లాసులో ఆగిరని కూడా తెలుసు. డ్రగ్స్ కాదు కానీ గంజా తాగిరని తెలుసు. గంజా తాగిరని తెలుసు. ఏం చేస్తున్నారు, ఏం ఫాలో చేస్తారు అనేది తెలియదు. ఒక 10 మందిలో ఒక్కరు చిన్న పుట్టిందనుకో, వాళ్ళు 10 మందికి అంటించిననుకో, తర్వాత మేము స్పైక్ కావచ్చు. అది నా చేస్తాను సార్. నా చేస్తాను. మీటింగ్లో కూడా అడిగింది ఎవరు సార్? అది నా చేతులు లేదు సార్. అది గవర్నమెంట్ టైం టేబుల్. సొసైటీకి ఒక నామ్స్ ఉన్నది, దాని ప్రకారం పోతున్నాను. నేను ఓన్లీ ఇక్కడ ఒక వర్కర్. ఓకేనా? సొసైటీ నామ్స్ నేను చేయలేదు సార్. మీరు సెక్రటరీ అని చెప్పి కూడా మేనేజ్మెంట్కు రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు కూడా డిసైడ్ చేస్తా అన్నారు. అవి కూడా ఎక్స్ట్రా అవి అవసరం లేదు, కానీ కంఫర్టబిలిటీ కోసం అని చెప్పాము. ఇక్కడ అన్ని కూడా వాష్రూమ్స్, స్నానాలు కూడా వాడుకోవడానికి తయారు చేసినాం. చేసినాను దాన్ని డిస్కస్ చేసినా ఉన్నాయి. నంబరింగ్ ఏమైనా కావాలంటే నేను చూపెడతా. నీట్లు ఏమంటే నేను హెల్త్ సూపర్వైజర్కి వచ్చి మీకు ఇస్తాను. అందరినీ ఆలోచన కానీ ఒకరైతే వస్తా అంటే చూపెడతాను. అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. నేను ఈరోజు మీరు వచ్చింది కాదు, రెగ్యులర్గా కూడా క్లీన్ అయిన ఫొటోస్ అన్ని పెడతా ఉంటాను. అవన్నీ కూడా గ్రూప్లో మీకోసం ఎక్కడికి పెట్టలేను కదా. సో అవన్నీ కూడా ఉన్నాయి, చూపెడతాను. ఒకటి సార్, ఇక్కడ నాకు ఒకటి నచ్చలేదు ఏంటంటే పిల్లలకి కాల్ మాట్లాడాలని ఉన్నా కూడా కాల్ మాట్లాడలేదు. అప్పుడేమో బయట వచ్చి మాట్లాడుతుండే, ఇప్పుడు అది కూడా లేదు, తీసేసినారు. ఓకే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చెప్తారు అని చెప్పేసి అన్నారు కాబట్టి దానికి యాక్సెప్ట్. కానీ సార్ వాళ్ళు కూడా ఫోన్ ఇవ్వాలి కదా సార్. వాళ్ళు ఏదైనా మాట్లాడాలనుకుంటే పేరెంట్స్తో మాట్లాడాలన్నా ఏదైనా చేయాలి సార్, మాట్లాడిపోయాలి. వాళ్ళు 1 month అవుతుంది సార్, నా బాబు ఇప్పటివరకు కాల్ చేయలేదు. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను నంబర్ ఇచ్చిన కదా, ఫోన్ నెంబర్ ఇచ్చిన కదా, మీ హౌస్ మాస్టర్ మీకు తెలుసు కదా. సో ఇదే విషయాన్ని ఈ మీటింగ్లో చెప్తున్నారు. ఇప్పుడు ఈ మీటింగ్లో మీ హౌస్ మాస్టర్ ఎవరు అని చెప్పి అడిగి వాళ్ళ గౌరవాన్ని నేను తగ్గించలేను. సో నాకు టెక్స్ట్ పెట్టండి సార్, నేను సో అండ్ సో హౌస్ పేరెంట్ని, నా పిల్లోడి పేరు ఇది, నాకు 1 month నుంచి ఫోన్ ఇవ్వలేదు మా పిల్లోడికి అని ఒక టెక్స్ట్ పెట్టండి. హౌస్ మాస్టర్ పిలిపించుకొని మాట్లాడతాను. అదే సార్, ఇప్పుడు చెప్పినారు కదా మీరు 1 month అయితే మీరు ఒక్కటే ప్రామిస్ చేస్తుంది తల్లి. ఎవ్రీ 10 daysలో ఒక్క కాల్ అయితే వస్తుంది మీకు. 2 నిమిషాలు ఇస్తారా, 3 నిమిషాలు ఇస్తారా, హౌస్ మాస్టర్ ఇష్టము. ఆ 10 daysలో మాత్రం ఒక కాల్ కంపల్సరీ చేయించాలి. అంటే మంత్లీ 3 times ఖచ్చితంగా హౌస్ మాస్టర్ పేరెంట్స్కు తోటి మాట్లాడిపియాలి. అది రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం వెళ్తాం. ఒకవేళ కనుక అట్లా జరగకపోతే ఏమైనా సమస్య వచ్చి ఉంటే నేను చెప్తాను, మీకు రెస్పాండ్. వాళ్ళు అడిగిన తర్వాత మీకు రెస్పాండ్ అవుతాను. సార్ కొంచెం లీవ్లో ఉన్నాను, లేకపోతే హెల్త్ బాగాలేదు, ఆయన ఫోన్ బాగాలేదు, ఇంకా ఏదైనా కారణం వాళ్ళు చెప్పినా కూడా చెప్తారు. వాళ్ళు ప్రతిసారి కారణం చెప్పలేరు కదా. ఇది ఎందుకంటే సార్ అంటే, ఇప్పుడు మీరు సాటర్డే మాత్రమే ఇప్పుడు అలా ఉంది అని అన్నారు. ఇప్పుడు 1 month వీక్లీ వన్స్ అంటే 1 monthకే మేము ఇక్కడ రావాల్సి వస్తుంది. ఇప్పుడు 1 monthలో మేము ఒక్కసారి పిల్లల్ని మాట్లాడాలి అంటే 10 daysకి ఒకసారి 2 times అయినా మాత్రం మాట్లాడితే కొంచెం మాకు కూడా బెటర్ ఇస్తాం. అది పేరెంట్స్ అందరికీ అవసరమే, అది పిల్లలతో మాట్లాడాలి. అందరికీ చెప్తున్నాను, ఈ మేడం ఒకదానికి కాదు, అందరికి చెప్తున్నాను. ఇట్లా ఎవరికైనా సమస్యలు ఉంటే నాకు మెసేజ్ పెట్టచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.